దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఉదయకాల సమయంలో దశలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయాన్ని గమనిస్తే, దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మల్ని తప్పించును. ఈ ఉదయకాల సమయంలో స్థిరమైన జీవితము, స్థిరమైన ఆలోచన, స్థిరమైన పరిస్థితులు నీకు కలగకుండా ఉండొచ్చు. నేను స్థిరపరచబడదాం అనుకున్నానే, నేను ఏదో నా జీవితంలో ఏదో విధంగా లైఫ్ సెటిల్ చేసుకుందాంలే అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఈ అనుకున్నంత మాత్రాన నువ్వు స్థిరపరచలేని స్థితిలో ఉన్నావేమో, స్థిరపడలేని స్థితిలో ఉన్నావేమో. అట్లాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే అపవాది నిన్ను శోధిస్తూ ఉంది. అది ఎవరో ఒకరి ద్వారా నిన్ను ఇబ్బందులు పాలు పెడతా ఉంది. వాటి విషయంలో నువ్వు ఎదగలేకపోతూ ఉన్నావు, వాటి విషయంలో నువ్వు స్థిరపరచబడలేకపోతూ ఉన్నావు. ఇతరులకైతే స్థిరపరచబడని చెప్తున్నామేమో, కానీ నీ ఆధ్యాత్మికమైన నీ యొక్క లైఫ్ జీవితంలో, నీ ఒంటరి ప్రయాణంలో, నీ ఒంటరి జీవితంలో నువ్వు స్థిరపరచబడలేని స్థితిలో ఉన్నావేమో. నీ బిడ్డలు స్థిరపరచబడలేని స్థితిలో ఉన్నారేమో, నీ కుటుంబం స్థిరపరచలేని స్థితిలో ఉన్నారేమో నాకు తెలియదు. ఈ ఉదయకాలంలో ప్రభువు నిన్ను స్థిరపరుస్తాడు. ఎందుకంటే దుష్టత్వం నుండి నువ్వు తప్పించబడటానికి ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. దుష్టుడు ఏదో విధంగా నిన్ను బలహీనపరుస్తూ ఉన్నా ప్రభువు నిన్ను ఆ దుష్టత్వం నుండి తప్పిస్తాడు. ఎందుకు ఆయన దుష్టత్వం నుండి తప్పిస్తాడు అంటే, ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు, ఆయన కొరకు జీవిస్తున్న బిడ్డలని ఆయన విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు దేవుడు కాదు. మనల్ని అనుకున్న వాళ్ళందరూ విడిచిపెట్టొచ్చేమో, కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయనకి మనమంటే ఇష్టం. బైబిల్లో మాట ఉండిద్ది, దేవుడు లోకమునంతో ప్రేమించెను. అంటే ప్రభు లోకమనగా మనమే. ప్రభు జీవితంలో ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, తన బిడ్డలని కాపాడాలని. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ప్రభు నిన్ను దుష్టత్వం నుండి తప్పిస్తాడు. అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్న తప్పిస్తాడు, ఆర్థికమైన పరిస్థితిలో ఉన్న దేవుడు తప్పిస్తాడు. ఈ ఉదయకాలమునే నిన్ను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఉదయకాలమునే ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ఉదయకాలమునే ప్రభుని పట్ల కార్యం చేయబోతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. పరిశుద్ధుడైన తండ్రిని బిడ్డలు